హాజరైన పెద్దలందరికీ మరియు పుస్తక రచయిత అయినటువంటి ఎట్ల బాలాజీ గారికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అయితే మేము చిన్నప్పటి నుండి కష్టం నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి సమాజంలో మార్పుకు ప్రతి ఒక్కరు ముందుకు వస్తూ ఉంటారు. సమాజంలో ఇవి మార్పులు రావాలి అన్నట్టు బాలాజీ మాకు తమ్ముళ్ళగా ఉన్నా కూడా సమాజంలో ఈ సమస్యలు జరుగుతున్నాయి. ఆ సమాజంలో ఎట్లా మారుతుంది, మార్పు ఎట్లా మారుతుంది, నేను కవితలు రాస్తే కొద్దిగా మారుతుంది అని చిన్న ప్రయోగం. అంటే నిజంగా మెచ్చుకోవాలి. ఆ కవితలు పిల్లలు ఎంత చదువుతున్నారు అనే బాధ్యత తీసుకోవాలి. పెద్దలు ఎంత చదువుతున్నారు కొద్దిగా మార్పుకు తోడవుతుంది. ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. బాలాజీ రెగ్యులర్గా ఈరోజు ఉన్నది రేపు గమనిస్తూనే ఉంటాడు. ఆ గమనించి ఆ అంశాన్ని కవితల రూపంలో పుస్తకంలో రాయడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. అంటే నిజంగా మా ఇలగాంని మేమే గర్వించదగ్గ విషయం. ఎందుకంటే సమాజంలో ఈ సమస్యలు జరుగుతున్నాయి. ఈ సమస్యల్లో ఎట్లా మార్పు చేయగలుగుతాం? ఈ మార్పు చేసి నా కవితల ద్వారా మార్పు చేస్తాము. మేము నిజంగా మా ఇలగాం మేము గొప్ప విషయం అనుకుంటాం. ప్రతి ఒక్కరు డిఫరెంట్ ఫీల్డ్లో ఉండడం, ప్రతి ఒక్కరు సమాజంలో మేము కొంతైనా మార్పు చేయగలుగుతామేమో, మా జీవితం కొద్దిగా సంతోషంగా ఉంటుందేమో అన్నట్టు ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. అది మా గర్వించదగిన విషయం అంటున్నాం. మరి బాలాజీ చూస్తే నిజంగా చాలా గొప్ప విషయం. గీతాశక్తి కానీ ఇంకా చాలా అంటే చదువుకున్న వాళ్ళు ఉన్నా కూడా ఇంత శ్రద్ధ లేకపోవడం చిన్న సమస్య అనుకోవచ్చు. అంటే డిఫరెంట్ ఫీల్డ్లో ఉన్నారు కానీ బాలాజీకి ఉన్న కృషి వల్ల గీతాశక్తి, వసదవాణి గొప్ప పుస్తకాలు రాయడం మా ఉద్యోగులకైతే గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మా ఉద్యోగులు ఓన్లీ ఉద్యోగం చేయడం కాదు, అరే నీ జీవితమే అదే స్వరం కాదు. సమాజంలో మార్పు చేస్తేనే ఆ ఉద్యోగులకు ఉన్న సంతోషం ఎవరికి ఉండదు. అరే నీ ఉద్యోగం నువ్వు కాదు, నీ పిల్లలకు సంతోషం కలగాలంటే నువ్వు ఖచ్చితంగా సమాజంలో మార్పు చేయి, సమాజంలో సంతోషంగా బతికినట్లు తయారు చేయి. అప్పుడే నీకు అంటే విలువ పెరుగుతుంది, సంతోషంగా పెరుగుతుంది, నీ పిల్లలకు మంచి జీవితం ఇస్తుందన్న విషయాన్ని తెలియజేసి మా బాలాజీకి నిజంగా మా ఉద్యోగుల తరఫున ఇలేగా తరఫున శుభాభివందనాలు తెలియజేసి మరింత పుస్తకాలు రాయాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ